హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీట్స్. ఈరోజు ఈ వీడియోలో చిన్న డీఐవై చూపిస్తున్నానండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇది మాది పాత టీపాయ్ అండి. పాత టీపాయ్ అంటే బాగా పాతది. లోపల డిజైన్ అంతా ఇలా యాంటిక్లో ఉంటుంది. పైన గ్లాస్ ఉంటుంది. చుట్టూరు బార్డర్ అంతా టోటల్ బ్లాక్. ఎక్కడ ఏ డిజైన్ ఉండదు. టోటల్ ఒక బాక్స్లా ఉంటుంది. సో దీన్ని నేను కొంచెం డెకరేట్ చేద్దామని అమెజాన్ నుంచి ఇవి తెప్పించానండి. దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. దీన్ని అక్రిలిక్ మిర్రర్స్ అంటారు. అమెజాన్లోనే అవైలబుల్ ఉంటాయి, మీషోలో కూడా అవైలబుల్గా ఉంటాయి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెప్పించాను. ఏం లేదండి, దీన్ని ఈ టీపాయ్కి ఉన్న క్యాలిక్యులేషన్ 9 ఇంచెస్ని నేను ఒక 4 ఇంచెస్ కింద సెపరేట్ చేసుకొని కరెక్ట్గా సెంటర్లో వచ్చేలాగా మార్క్స్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఒకదానే ఫిక్స్ చేయడం కాబట్టి కొంచెం వంకర టింకలు రాకుండా స్ట్రైట్గా వచ్చేలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మిర్రర్స్ని 2 ప్యాటర్న్స్లో స్టిక్ చేశానండి. అన్నీ ఒకే డిజైన్లో పెడితే అంత అందంగా అనిపించలేదు. సో నేను ఒక ఫేసింగ్లోను, ఇంకొక ఫేసింగ్లోను ఆల్టర్నేట్గా పెట్టాను. ఈ అన్ని మిర్రర్స్కి బై డిఫాల్ట్ ఇలా బ్యాక్ సైడ్ ఇలాంటి స్టిక్కర్ అయితే ఉంటుంది, అంటే గమ్ అయితే ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గమ్ ఉన్న పేపర్ని రివీల్ చేసేసి మనమైతే ఎక్కడ కావాలంటే అక్కడ ఆ డిజైన్ తగ్గట్టు అంటించుకోవడమే. వర్క్ చిన్నదే కానీ పెట్టిన తర్వాత బాగా అనిపించింది. సో ఇలాంటిది మీరు యూజ్ చేస్తే మీకు ఉపయోగపడుతుందేమో, అట్లీస్ట్ ఒకరికైనా యూజ్ అవుతుందేమో అని నేను ఇది చూపిస్తున్నాను అంతే. ఒక చేత్తో పట్టుకుంటూ ఒక చేత్తో స్టిక్ చేయడం వల్ల కొంచెం వీడియో అన్నది అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. బట్ ఎనీవే ఫైనల్గా లుక్ అయితే మీకు చూపిస్తానండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ లైన్ తీసుకొని అక్కడ నేను స్టిక్ చేశాను. అన్ని మిర్రర్స్ని ఇదే విధంగా ఒక యాంగిల్లోను, ఇంకొక ఫేసింగ్లోను పెట్టుకుంటూ కిందన గీసుకున్న లైన్ ప్రకారం మధ్యలో 1 సెంటీమీటర్ గ్యాప్ ఇచ్చుకుంటూ నేను ఈ స్టిక్కర్స్ అన్నీ అంటించానండి. మీరు చూస్తే అర్థమవుతుంది. ఫేసింగ్ అన్నది కొంచెం మార్చాను. ఒకేలా పెడితే అందంగా అనిపించలేదు. అంటే సేమ్ ప్యాటర్న్ ఒకే షేప్లో అరేంజ్ చేస్తే బాగున్నట్టు నాకు అనిపించలేదు. సో ఒకటి ఉల్టా పుల్టా, అంటే ఒకటేమో ఫేసింగ్ కిందకు వస్తుంటుంది ఓపెనింగ్, దానికి పైకి ఉండేలాగా నేను ఇలా ఫిక్స్ చేశాను. ఫిక్స్ చేసి టోటల్ మొత్తం అంటే ఈ టీపాయ్ 4 సైడ్స్ నేను ఒక్కొక్క సైడ్ నాకు 8 పట్టాయి. ఈ 8 నేను అంటించేదండి. అంటించిన తర్వాత టోటల్ లుక్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. నాకైతే బ్యాక్ గ్రౌండ్ అంతా బ్లాక్ ఉండడం వల్ల ఈ గోల్డ్ బాగా అనిపించింది. చూడడానికి కూడా బాగుంది. సో ఇదైతే అయిపోలేదండి. దీనిపైన అంటే మనకి డల్గా ఫినిష్ కనిపిస్తుంది కదా, మ్యాట్ ఫినిష్ లాగా. దీనిపైన ఉండే స్టిక్కర్ తీసేస్తే మనకి మిర్రర్ ఫినిషింగ్ అన్నది కనిపిస్తుంది. అది కూడా తీసి ఎలా ఉంటుందన్నది మీకు నేను చూపిస్తాను. పైన ఉన్నవి మెల్లగా గోకితే వచ్చేస్తుంటుందండి. చిన్న ప్లాస్టిక్ ఫిల్మ్ ఉంటుంది, దాన్ని తీసేస్తే మనకి ఇలాగ మిర్రర్ ఫినిషింగ్ కనిపిస్తుంది. నేను ఇదే వీడియోలో మీకు ఇంకొకటి చూపిస్తాను, అది ఇంకా బాగుంటుంది. కంటిన్యూస్గా చూడండి. మొత్తం అంతా ఫిక్స్ చేసేస్తే నాకు ఈ టీపాయ్ అన్నది ఇలా కనిపిస్తుంది. అంటే పైన కింద గోల్డ్తో పాటు సెంటర్లో ఈ బ్యాండ్ తోటి ఓవరాల్ లుక్ అయితే ఇదండి. నెక్స్ట్ ఏంటి అంటే నేను ఐకియాలో కొన్ని బ్లాక్ కలర్ ఫ్రేమ్స్ చూశానండి. ఇలాంటి ఫ్రేమ్స్ అయితే గూగుల్లో నాకు ఇలాంటి ఇమేజెస్ అయితే కనిపించాయి. ఇలాగ పెట్టుకుందామనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను. అయితే అన్నీ బ్లాక్ కలర్ దొరికాయి నాకు. సో బ్లాక్ అన్ని వర్కర్తో నేను గోడ మీద ఇలా ఫినిష్ చేశాను. నా ఐడియా ఏంటంటే ఇలాంటి సేమ్ మిర్రర్స్ పెట్టి స్టిక్ చేద్దామని. బట్ అయితే ఆ డిజైన్ నాకు అంతగా అనిపించలేదు. సో సేమ్ అమెజాన్ నుంచి వేరే స్టిక్కర్స్ అయితే తెప్పించాను. ఇదైతే చెస్ బోర్డ్లో అరేంజ్ చేశాను. ఇంకొంచెం ఎలివేట్ చేద్దామని మిర్రర్ స్టిక్కర్స్ మీద కొంచెం బాగుందనిపించి టీపాయ్కి అంటించిన తర్వాత ఈ స్టిక్కర్స్ తెప్పించానండి. ఇది ఒక హోల్సమ్ స్టిక్కర్ అని చెప్పుకోవచ్చు. అంటే దీనికి ఫ్రేమ్ ఉన్నది ఒక స్టిక్కర్ ఉంటుంది, దాని లోపల పార్ట్ కూడా ఇది ఉంటుందన్నమాట. బట్ నేను ఫ్రేమ్ ఉన్నవి నాకున్న డైమెన్షన్స్కి సరిపోవట్లేదు. సో అవుటర్ ఫ్రేమ్ తీసేసి నేను లోపల ఉండే ఈ ఫ్రేమ్నే తీసుకున్నాను. ఇవి ఒక 4 పీసెస్ అయితే కరెక్ట్గా నాకు ఈ బ్లాక్ కలర్ మిర్రర్స్లో ఉన్న వాటికి సరిపోతుందన్నమాట డైమెన్షన్ ప్రకారం. సో నేను ఈ 4ని కొంచెం జాగ్రత్త తీసాను, ఎందుకంటే ఇది కొంచెం డెలికేట్గా ఉంది. సో ఈ మిర్రర్ని నాకున్న స్పేస్ ప్రకారం మధ్యలో 4 పీసెస్ కింద నేను సైజ్ చూసుకొని స్టిక్ చేసేసాను. నేను చూసినప్పుడు బాగానే అనిపించింది. యాక్చువల్ ఐడియా ఏంటంటే ప్రతి బాక్స్లోనూ ఇది పెడదామనే ఉద్దేశంతో ఎక్కువ తెప్పించాను.
బట్ సగం పెట్టిన తర్వాత మొత్తం అంతా ఫిలప్ చేస్తే అంత అందంగా ఉన్నట్టు అనిపించలేదు నాకు. సో, కొన్ని బాక్సెస్‌ని ఎంప్టీగానే వదిలేసి ఇది ఒక బోర్డర్ లాగా మాత్రమే అంటించాను. సో, సెంటర్‌లో ఎంప్టీగానే ఉంచాను. యాజ్ ఆఫ్ నౌ ఎంప్టీగా ఉంది. తర్వాత ఏమన్నా ఐడియా వస్తే పెడతానేమో. ప్రస్తుతానికైతే ఇలా అయితే స్టిక్ చేశాను. చూడడానికైతే కొంచెం బాగా అనిపించింది. కొంచెం గ్రాండ్‌గాను, క్లాస్‌గా కూడా అనిపించింది. అయితే వీటిపైన కూడా స్టిక్కర్ ఉంటుంది. అంటే సేఫ్టీ స్టిక్కర్ అనమాట. ఆ ప్లాస్టిక్ స్టిక్కర్ తీసేస్తే ఇంకొంచెం అందంగా కనిపించింది నాకు. మిర్రర్ ఫినిష్ కాబట్టి ఆహ్, ఇంటి లోపల లైటేస్తే నైట్ టైము ఆ లైట్ అంతా దీని మీద రిఫ్లెక్ట్ అయ్యి మంచిగా అయితే నాకు అనిపించింది. సో, ఇటువంటి స్టిక్కర్స్ మనకి అమెజాన్‌లో ఎక్కడ పెట్టినా దొరుకుతాయి. మా ప్లాస్టిక్ మిర్రర్ స్టిక్కర్స్ అని మన కీవర్డ్ సెట్ చేస్తే సరిపోతుంది. సో, మీకు ఈ డీఐవై నచ్చి మీకు బావుంది అనిపిస్తే మీ ఒపీనియన్ నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.